ముందు బొప్పాయి తినాలి. నేను తిన్నానుగా, బోరు. రోజు తినాలి, జీర్ణానికి మంచిది. డాక్టర్ గారు చెప్పారు, తిను. బొప్పాయి వేడి, చాలా వేడి. అందుకే క్రీమ్ వేశారు, అది చలవ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అంతే కదా సార్. అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు మై ఫ్రెండ్స్ చార్మింగ్. సరే ఒరేయ్, సరే అనకూడదు, థ్యాంక్ యూ అనాలట. మేడం, నేటి పత్రికల్లో ముఖ్య వార్తలు. సంపదపై పన్ను సారీ సంపదపై పన్నుపై సంపద పై పన్నుపై పై పన్ను విధించాలని ప్రభుత్వ సూచన. అబే, పై పన్ను కింద పన్నుని తికమకగా చదివితే ఇందులో తికమకేం లేదు. సంపద పైన పన్ను, అది ఒక లిమిట్ దాటితే పై పన్ను, అంటే సర్చార్జ్. పన్ను ఎక్కువ కట్టినా తప్పే ఈ పాడు రోజుల్లో. భలే భలే అన్నారు మేడం. వాట్ ఏ బ్రెయిన్. ఓహో, ఏం జోకేశారు మేడం. క్షమించండి మేడం, నవ్వు నవ్వు ఆపుకోలేకపోయారు. అయినా అరటి పండు మొలిచి చేత పెట్టినట్టు ఎంత ఎంత సింపుల్ గా చెప్పారు మేడం. అసలు అమ్మగారు ఆర్థిక మంత్రి కావాల్సిన వారు. వాట్ అన్ అబ్జర్వేషన్. ఆహా, ఓహో. రావు గారు, అదే వద్దన్నది. వినేవాళ్ళు పొగడతారు అనుకుంటారని చెప్పానా? అమ్మా, అది రొట్టె, ఇది పండు. నా పేరు రావు అన్న పచ్చి నిజాలు కూడా పొగడతలేని ఉప్పుకుని చంపనేసుకుని. రావు గారు, వార్తలు చెప్పండి. నిజం చెప్పడమే భజంత్రి అయితే నేను భజంత్రినే. సెలవమ్మా, నేను వెళ్ళిపోతున్నాను. రావు గారు, సారీ, నొచ్చుకోకండి. నాతో మాట్లాడుతున్నప్పుడు మీరెవరిని ఖాతరు చేయకండి. మీకు కూడా చెప్తున్నాను, ఆయన ముందు వికారాలు పోకండి. చెప్పండి. ఒక కోటేశ్వరుడి మైనర్ కుమార్తె తను ప్రేమించిన డ్రైవర్ కుమారుడితో నిన్న రాత్రి పారిపోయి. రావు గారు, అలాంటి వార్తలు అబ్బాయి ముందు చదవద్దని చెప్పానా? కానీ తెల్లారేసరికి పట్టేసుకున్నారమ్మా. రావు గారు, అంతేనమ్మా. మన సమస్య ఉందమ్మా. కాఫీ తోటలో పంట దించారు, ఇప్పుడు బోనస్ ఇవ్వకపోతే సమ్మె చేస్తా ఉంటున్నారు వర్కర్లు. అబ్బే, ఏం లేదమ్మా, బోనస్ ఇవ్వడానికి వీల్లేదంట నాన్న. ఏం బెదిరిస్తారా? సమ్మె చేసుకోమని చెప్పండి. మేడం, బాబు గారు చెప్పింది కూడా. అనుకున్న తేదీకి పంట ఎగుమతి చేయకపోతే 5-6 లక్షల నష్టం వస్తుంది. ఓహో. బోనస్ ఇస్తే అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇస్తామని ప్రకటించండి. చెప్తాం. బ్రిలియంట్ మేడం. నే వద్దన్నా కాబట్టి ఇస్తోంది రా చండిక. వర్కర్లు బతికారు. ఆగండి, ఇవాళ మీ పుట్టినరోజు పండగ. అలాగా, అందుక నాకు పొద్దున్నే తలంటు పోశారు. కంగ్రాచులేషన్స్. భలే భలే. మీకోసం సూట్ కుట్టించాను. సాయంత్రం పార్టీకి పెద్ద మనుషులు వస్తారు. ఆ గళ్ళలుంగి పారేసి సూట్ వేసుకోండి. ఆ చుట్టలు బీడీలు కాల్చకండి. ఉల్లిపాయ పకోడీలు నవలకండి. ఆ సూటుకి తగిన టై కట్టించుకోండి. బట్టతలకి రంగేసుకోవాలా? వెగ్గు పెట్టుకుంటే చాలా. థ్యాంక్ యూ. యాండి, మీ తిండి మరా కాసేపు కట్టేయండి. అలా పీకి మింగేయొద్దు. ఆనక కావాల్సినది తినొచ్చు. 1 గంట సేపు కుదురుగా డిగ్నిఫైడ్ గా ఉండండి. నా పరువు తీకండి. నమస్కారం మేడం. నమస్కారం. రండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. ఓహ్, ఐ సీ మీదా. సారీ, సో సారీ. ఐ మీన్ అంటే రండి. నమ్మరు గాని మేడం, మా ఇంట్లో ఎప్పుడు మీ మాటే మీ సంగతి. మీ కూర్చోండి. హలో, రండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ వెల్కమ్. నమస్తే జీవి గారు, అమెరికా నుండి వచ్చేసారా? నమస్తే. అమ్మగారు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. బర్త్డే నాది కాదండి, మా వారిది. వీరే. ఎస్, ఆఫ్ కోర్స్. కానీ నదులండి సముద్రంలో కలిసినట్టు నమస్కారాలు ఎవరివైనా ఎవరికైనా అన్ని తమ పాదాలు చేరేవే కదా. కదా. రారా రారా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అమ్మో, ఎంత బరువు ఉంది, కాస్త పట్టుకోండి. రండి.
కరెక్ట్. తెల్లారితే అవసరపడే సరుకులే బిగ్ బిజినెస్ కి మంచి ఉన్నది బంగారు సూత్రం. ఈ టీవీలు ఫ్రిడ్జ్లు రుబ్బురోళ్ళు ఒకసారి కొన్నాడంటే 10 ఏళ్ల దాకా మన ముఖం చూడ్డు. రైట్ సార్. బ్లేడులా అరిగేవి, బట్టలా చిరిగేవి, అప్పడలా విరిగేవి, బిస్కెట్లా కరిగేవి. ఇదే బెస్ట్. నిత్య కళ్యాణం మా రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ చూడండి, అదరగొట్టేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, రాశి బిస్కెట్ ఫ్యాక్టరీ అమ్మేశాం. సెక్రటరీ, దాని దుప్పతగా మేనేజింగ్ డైరెక్టర్ ని నాకు తెలియకుండా అమ్మకాలు జరుగుతున్నాయా? సార్, మేడం గారు అమ్మేశారు. ఈ మధ్య నాకు ఒళ్ళు బాగుండక ఆఫీస్కి వెళ్ళక అయినా సంతకాలదేముందులేండి, మేడం మాట చాలు. అదే కదా చక్రం తిప్పేది. Of course, of course. అంతే కదా మరి. అసలు ఆవిడ ఐడియా, ఆవిడ పద్ధతులు, మేడం డిసిప్లిన్, ఆవిడ సాహసం. మేడం ఔదార్యం. ఓహో, ఆ మేడం గారికి నేను మొగుణ్ణి. జాగ్రత్త. హాయ్ సాబ్, కోయి ఢాబా హై సామ్నే? డాబా లేదు, పెంకుటిల్ లేదు. కాస్త చూసుకుని తోలేరా అండి. నేనే హోటల్, రోటీ రోటీ చాయ్, ఇడ్లీ ఇడ్లీ ఉప్మా, భూక్ లగతీ హై. నీ బుక్ భీమవరంలా ఆకలా? నా దగ్గర ఇద్దరు ఉన్నాయి. 25, 25. ఇడ్లీ అచ్చా దేవ్ 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 దేవ్. అమ్మను ఊరికే పెడతా కానీ నన్ను హైదరాబాద్ దగ్గర తీసుకెళ్తావా? హైదరాబాద్, హైదరాబాద్. अच्छा आओ आओ बैठो Thank बैठो आओ आओ. మేము చాలా పేదవాళ్ళం అండి, వెరీ వెరీ పువర్. మా ఇంట్లో అందరూ పేదవాళ్ళే. మా వంట వాళ్ళు, బట్లర్లు, డ్రైవర్లు, ఐ మీన్ మా బాబు కూడా మీలానే లారీ డ్రైవర్ అనమాట. अच्छा बहुत बहुत अच्छा है. చాలా చాలా వచ్చా కదూ. మా నాయనమ్మ చేసి పెట్టింది. మా దగ్గర డబ్బు లేదు కదండి పాపం, నో మనీ. అందుకని ఒరే హైదరాబాద్ వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకొని ఈ 25 ఇడ్లీలు చేసి పెట్టింది. अरे भाई रुको रुको. ఏమిటి సార్ బండి ఆగింది, తొయ్యాలా? नहीं नहीं उतरो उतरो, दिगू दिगू. అయితే నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళరా? నేను ఇటు వెళ్ళాలి, హైదరాబాద్ ఉస్ తరఫ్ జానా. ఉతరో ఉతరో, దిగు దిగు. అదేమిటి సార్ ఇడ్లీలన్నీ తిని మీరు? ఇంకో లారీకి పెట్టు, దిగు దిగు. బాబు కాస్త ఆగండి. ఇదిగో మిమ్మల్ని మాట చెప్పనివ్వండి. అమ్మయ్యా, ఆ పెద్ద ఆయన పేద కాంట్రాక్టరు, పేరు గురునాథం. ఆయనకి 10 లక్షల ఆస్తి, 25 లక్షల ఆశలు, ఒక్కర్తే కూతురు, పేరు సుబ్బులు. చంద్రుడికో మచ్చల, గులాబీకి ములుల, ఆయనకో మేనలుడు. వరుసగా మేనలుడే, కానీ నిజానికి ఎవడో అదేదో మొగుడు అంటారే, ఆ మొగుడు. ఆ మొగుడి అదే ఈ మేనలుడి పేరు అబ్బులు. డబ్బు లేని అబ్బులు సుబ్బుల్ని వలచాడు. 1,00,000 రూపాయలు కన్యాశుల్కం ఇచ్చిన వాడికే పిల్లనిస్తారంటాడు గురునాథం గారు. ఈయన రేపు హైదరాబాద్ చేరగానే 4 లక్షల రూపాయల కాంట్రాక్టుకు టెండర్ కట్టాలి. 4 కాదు బాబు, 5. అలా కానివ్వండి. టెండర్ పని కాగానే సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ లోనే సుబ్బులకి పెళ్లి చూపులు. గాడిద గుడ్డేం కాదు, అవేమి జరగవు సార్. నేను ప్రేమించిన అమ్మాయిని ఇంకొకరితో పెళ్లి చూపులకు మోసుకెళ్ళడానికి నేనేమన్నా నలమహారాజుని అనుకుంటున్నారా? నానా సారీ. గురునాథం గారు ఇంకో పెద్ద తప్పడడుగు వేశారు. రైలు మీద పోకుండా దాబుసరిగా ఉంటుందని సొంత రథంలో బయలుదేరాడు. డ్రైవర్ని పిలిస్తే బతా డబ్బులు ఇవ్వాలని ఈ అబ్బుల్ని తోలమన్నాడు. హైదరాబాద్ చేరేలోగా ఏమిటి చారదంటుంటాను. బాబ్జీ నిదానం, నెమ్మది, మాట మాకు. చేరేలోగా ఏంటి, ఇది అసలు హైదరాబాద్ చారనే చారదు, చారనే చారదు, చారదంటే చారదు, చారనే చారదు, చారదంటే చారదు, చారనే. మావయ్య, నువ్వు ఆ టెండర్ కట్టను లేవు, సుబ్బుల్ని పరపురుషుడికి చూపించను లేవు. సుబ్బులు నాది, నా జన్మ హక్కు. నార్మల్ గాడిద, అడ్డగాడిదని. చదువా సంధ్య, ఆస్తా పాస్తా, 1 లక్ష పిల్లనిస్తా. ఎంత? 1,00,000? అయినా కారెందుకు కాపేవరు నువ్వు? అవతల టైం అవుతుంది, పోనీ. ఈ రథం అడంగి చేరుతుందా? గురునాథం గారి టెండర్ని, అబ్బులు సుబ్బులు మెళ్ళో తాళిని కడతారా? వెండి తెరపై చూడండి. మళ్ళీ ఏమొచ్చిందిరా మాయరోగం? కారు శ్వాస వచ్చింది, దాహం. ఏదన్నా ఊరు రానివరా? 2 అయింది, తిండి తినాలి. ఆకలి మండిపోతుంది బావా. ఇంజన్ హీట్ ఎక్కింది గురు. అడుగు ముందుకెడితే హార్ట్ అటాక్ వచ్చి డామ్ అంటుంది. అదే ఆ గురువు అనే కోత కూర్చామంటే గుండు పగల కొడతా. నువ్వు ఉండమ్మా, దగ్గరలో ఏమైనా ఊరు ఉందేమో చూసి వస్తా. వెళ్ళు గురు, దేవుడు నీకు తాడు కట్టించాడు. పాపిష్టి నడక నడవనిచ్చి
గురు, దేవుడు నీకు తాడు కట్టి ఉంచాడు. పాపిష్టి నడక నడవనిచ్చి ఎప్పుడో తప్పలాగెత్తాడు. సేకును పచ్చి కదా సేకును పచ్చి కదా. వెళ్ళు గురు వెళ్ళు. అటేపు చిన్నప్ప కన్నప్ప అని 2 గజ దొంగలు ఉన్నారు. నీ 5 లక్షల క్యాష్ గోవిందా గోవిందా. రేయ్, మాట మాడితే 5 లక్షలు 5 లక్షలు అరవట్ల గాడిద. గాడిదని అట్ట గాడిద. మాట మాట్లాడితే 5 లక్షలు 5 లక్షలు. అమ్ముడు ఏమిటా చప్పుడు? రేయ్ గాడిద, ఏమిటా నవ్వుతున్నావు? గ్లాస్కో బిస్కెట్లు కరకర వేడి వేడి, ఒంటికి తేజస్సును, ఉంటే మెదడుకు బలమును ఇచ్చును, కాంట్రాక్టులను గెలిపించును, కార్లను నడిపించును. దే, ఇటు దే. దే. అబ్బా నా బాబే బేవర్స్ గా నైవేద్యం పెట్టాలా? రేయ్ పెద్దవాడిరా, నిన్ను పెంచి పెద్ద చేశాను, నాకు పెట్టకుండా తింటావుట్రా ద్రోహి. చూసావు సుబ్బులు, నేను ద్రోహినిట. మా నాన్న కష్టార్జితం, మా అమ్మ నగలు దోచేసుకుని వ్యాపారం చేసి లాభాలు గడించి నన్ను సన్నాసం చేసిన నీ పేరేంటి గురుజీ? ఆ తింటే 25 ఏళ్ళు అడ్డగాడిలాగా నిన్ను పెంచలా? నేను పెరగలే. అబ్బా ఇవ్వు బావా, పాపం పెద్దవాడు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. అబ్బా సరే, నీలాగా ద్రోహం చేయలేను, నాలాగా త్యాగం చేయలేను. చిన్న బేరం. నా దగ్గర 10 బిస్కెట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 10,000. హోల్సేల్ గా కొంటే 10 10 లక్ష మాత్రమే. సర్లేతే. ఆ, బిస్కెట్లు 1,00,000 రూపాయలా? నువ్వు ఒక్క మనిషి పిల్లకి లక్ష అడగటంలే. నాన్న ఆకలిగా ఉంది, 1,00,000 పెట్టి బిస్కెట్లు కొనే నాన్న. అమ్మో, రేపు టెండర్ కట్టాలి. 5 లక్షల బేరం తల్లి. నువ్వు లక్షిస్తానని మాటిస్తే నేను అర్విస్తాను గురు. గురువు అనకల గాడిద. నువ్వు సరే అంటే నేను గురు అన్న మావయ్య. సర్లే చావు. ఆ,